శనిగల రైతులు 40 రోజులైంది, ఒక్క రూపాయి పడితే. సన్ఫ్లవర్ అమ్మిన రైతులు నెల రోజులు దాటింది, ఒక్క రూపాయి ఇవ్వలేదు. వడ్లు అమ్ముతున్న రైతులకు అమ్మనికి నెల అవుతుంది, పైసలు దానికి 10 రోజులు అయింది. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రైతాంగాన్ని అందరికీ కూడా నెలకొంది. నేను కార్యకర్తని కూడా మీకు కోరేది ఒకటే, భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ వాళ్ళకి చాలా వేదిక మనకి ఎట్లా సతాయించాలో, ఏ రకంగా బిల్లు లేకుండా ఇబ్బంది పెట్టాలో, ఏ రకంగా పోలీస్ స్టేషన్ అక్రమ కేసులు పెట్టాలో. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చొల్లు చేసుకుంటారు, ఊపమన్నా ఊపుకుంటట్లేదు, ఏ ఊపమన్నా ఊపుకుంటట్లేదు. ఎందుకంటే మనకేమో ఆనాడు కేసీఆర్ ఉద్యమం నేర్పింది, కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పింది, కేసీఆర్ మనకి ఎంత అభివృద్ధి చేయాలో నేర్పింది. అవి చెరువులు మంచి చేయండి, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వండి, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు పడుతుంది, రైతు బంధు రైతు. ఇది మనకి కేసీఆర్ నేర్పింది. కానీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా అక్రమంగా సంపాదించాలి, బిల్లులకు కమిషన్లు, ఇవాళ భూ మార్పిడి జరగాలంటే కమిషన్లు, ఇది కాంగ్రెస్ నేర్పుతుంది. ఇలా అధికారులు కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఏ అధికారులు అయితే మా కార్యకర్తలు మీరు అక్రమ కేసులు పెట్టిందో, ఏ కార్యకర్తలు అయితే ఏ అధికారులు వేధించిందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా మా కథ రాజేష్ అన్యాయంగా ఆ తమ్ముడిని పొట్టలు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు విడిచిపెట్టమా? రాజేష్ మృతికి బాధ్యుడైన వాడు ఏ పొక్కల కాకుండా వాడిని పట్టుకొచ్చి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తగిన దగ్గర పడేదిగా సగం పీరియడ్ అయిపోయింది. ఇక ఏమున్నాయి కాదంటే మనం చూసినాం కదా, ప్రభుత్వాలు మారుతున్నాయి. బెంగాల్లో మారింది, కేరళలో మారింది, తమిళనాడులో మారింది, రేపు తెలంగాణలో కూడా మార్పు మొదలైంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది, మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నినాదం. అందరికీ కలిసి పనిచేయాలి. చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా కార్యకర్తలు పక్కన పెట్టండి. మన లక్ష్యం కేసీఆర్ కావాలి, మన లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలి. దానికోసం అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసిమెలిసి పనిచేయాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మనం తయారు కావాలి. ఇప్పుడు మీరందరూ పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకున్నారు. మనం ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎస్ఐఏ సర్వే జరుగుతూ ఉంది. ఎస్ఐఏ సర్వేలో ఓట్లు తీసేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. మన బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఓట్లు పోకుండా మీరు జాగ్రత్త పడాలి. ఎవరికైనా కొత్తగా మన ఇళ్లలో 18 ఏళ్ళు వస్తే ఆ పిల్లలకు ఓట్లు రాయించాలి. ముఖ్యంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు కానీ మీరు ఎంత క్రియాశీలకంగా ఉంటే రేపు బీఆర్ఎస్ గెలుపు అంత సులువైంది. నిన్న ఉండొచ్చు పోలింగ్ ఏజెంట్లు కూడా. మన మల్లన్న గారు ప్రతి బూత్ పోలింగ్ ఏజెంట్ పెట్టి పార్టీ ఆఫీసులో లిస్టింగ్. ఆ పోలింగ్ ఏజెంట్లు మీ యొక్క పోలింగ్ ఆఫీసర్ ఖర్చులో ఉండి మన కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ ప్రేమికులు వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకోవాలి. వాళ్ళ ఇళ్లలో ఎవరికైనా ఓటు లేకపోతే కూడా రాయించి మన కార్యకర్తలను, మన పార్టీ అభిమానుల ఓట్లు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే రేపు ఇబ్బంది పడతాం. ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్ల మీద, గ్రామ శాఖ అధ్యక్షుల మీద మీకు గురుతరమైన బాధ్యత ఉంటుంది. మీరు జాగ్రత్తగా పనిచేయండి. పోలింగ్ బూత్ ఏజెంట్ జనరేటర్ లేదు. ఏసీ ఎప్పుడు కూడా సరిపోతలేదు. అంటే జనాలు ఎక్కువ ఉన్నాం కదా.
ఏపీలో ఏపీ దయచేసి మీరందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఇట్లా రావాలి, లెఫ్ట్ నుంచి దిగాలి. మళ్ళీ ఇట్లా రావద్దు, ఇట్లా రావాలి, ఇట్లా పోవాలి. ప్లీజ్ అయిపోయింది పోవాలి. సో ఈరోజు ఆ ఎస్ఐఏ సర్వే కూడా మన కార్యకర్తలు జాగ్రత్తగా చేసుకోవాలి. బహుశా మీరందరూ పేపర్లో చూస్తుంటారు, మన కేసీఆర్ గారు కమిటీలు రద్దు చేస్తూ కొత్త సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఆన్లైన్ సభ్యత్వం ఉంటుంది, ఆఫ్లైన్ ఎప్పటిలాగా రాష్ట్రీయ సభ్యత్వం కూడా ఉంటుంది. దానికి కూడా కార్యక్రమాలు సిద్ధం కావాలి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలో సభ్యత్వం నమోదు చేస్తూ కొత్త గ్రామ కమిటీ వేస్తూ పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయండి. రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఇవాళ మీ మీద ఉన్నాయి. ఒకటి ఎస్ఐఏ సర్వేలో మన పార్టీ ఓట్లు పోకుండా చూసుకోవాలి, మన పార్టీ ఓట్లు నమోదయ్యే విధంగా చూసుకోవాలి. రెండవది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా క్రియాశీలంగా పాల్గొని పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మీరు గట్టిగా ముందుకు సాగాలి. ఇంకొక విషయం, ఎక్కడ అధైర్యం అవసరం లేదు. పోయినసారి సర్పంచ్ మనమే, కౌన్సిలర్ మనమే, జిల్లా పరిషత్ మనమే. అయినా కాంగ్రెస్ గాలి ప్రచారంతో 6 గ్యారెంటీల భాగస్వామ్యంలో ప్రజలు నమ్మి వారికి ఓటు వేసింది. ఇప్పుడు మనకు ప్రజలు ఉన్నారు, ప్రజలు మనవైపున్నారు. అందువల్ల కాంగ్రెస్ మోసాలు చెప్పండి. ఈ మధ్య కళాల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ తలకు పెట్టినా పోరాటం చేయండి, ఎక్కడ మిల్లులలో వడ్లు తీసుకోకపోయినా రైతుల పక్షాన ప్రశ్నించండి, రైతులకు అండగా ఉండండి. ఇలాంటి సమయంలో మనం ఎంత దగ్గరగా రైతులకు ప్రజలకు పనిచేయగలిగితే వారి ప్రేమను అంతగా పొందగలుగుతారు. సో కార్యకర్తలు వచ్చే 20-25 రోజులు ధాన్యం మొత్తం అయిపోయేదాకా కూడా రైతుల పక్షాన ప్రెస్ మీట్లు పెట్టండి, రాష్ట్రాలు చేయండి, ధర్నాలు చేయండి, రైతులకు అండగా నిలవండి, అధికారులను ప్రశ్నించండి. ఎక్కడైనా మిల్లులలో తలుపు పెడితే పోయి మిల్లు వాళ్ళతో పోరాడి రైతులకు మద్దతుగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ జై తెలంగాణ.